హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్లో దోశలు ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. అక్కడక్కడ క్రంచీగా సాఫ్ట్గా ఉండే ఈ దోశల కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నారో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలానే అరకప్పు వరకు పచ్చిశనగపప్పు ఇవంతా వేసుకున్నాక నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత 3 వంతుల వరకు నీళ్లు యాడ్ చేసుకొని దీన్ని ఒక 6 గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు 6 గంటల పాటు నానిన పప్పులో నుంచి వాటర్ని అంతా డ్రైన్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. సేమ్ ఇలాగే మిగిలిన పప్పునంతటిని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండినంతటిని నైట్ అంతా పులియపెట్టాలి. ఉదయానికల్లా పిండి బాగా పులిసి దోశలు వేసుకోవడానికి రెడీ అవుతుంది. నైట్ అంతా పులిసిన పిండి గిన్నె మీద నుంచి మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. మనం పిండిని కనుక పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే పిండి బాగా పులిసి ఈ విధంగా ఉబ్బి ఉంటుంది. పిండి లోపలంతా కాస్త గ్యాప్తో డాట్స్గా ఉండి ఈ విధంగా పొంగి ఉంటుంది. ఈ విధంగా పొంగినట్లయితే దోశ పిండిని బాగా పర్ఫెక్ట్గా చేసినట్లు అర్థం. ఇప్పుడు పిండినంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వరకు పంచదార, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని తవా పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గరిటెతో కాస్త పిండిని తీసుకొని దోశలుగా వేసుకోవాలి. దోశ పైన కాస్త ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంకా ఇలా ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసుకోవచ్చు. ఉల్లిపాయ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, ఇలా ఇంకా పొంగనాలు కూడా చేసుకోవచ్చండి. ఈ పిండితోనే కాస్త పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవంతా వేసి చేస్తారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ దోశలకి టొమాటో పచ్చడి కాంబినేషన్గా చేసుకున్నట్లయితే ఈ దోశలు ఒక్కోటే వేస్తూ ఉన్నప్పుడే అయిపోతాయండి. అంత బాగుంటాయి. క్రిస్పీగా, సాఫ్ట్గా, మంచి కలర్లో ఎంతో రుచికరమైన హోటల్ దోశలు రెడీ అయ్యాయి. ఇలా గనక ఈ హోటల్ స్టైల్ దోశల్ని చేసి పెట్టామంటే 2 తినేవాళ్ళు ఖచ్చితంగా 4-5 తింటారు. అంత టేస్టీగా ఉంటాయండి. మరైతే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలపడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.